హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఎంఏ రెసిపీస్. ఈరోజు నేను గోందు లడ్డు చేస్తున్నానండి. ఇది ఈ చలికాలంలో తప్పకుండా తినాల్సిన రెసిపీ. మనకు బాడీని వేడిగా ఉంచుతుంది. అలాగే ఈ గోందు తినడం వల్ల మనకు మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు అర్థమవుతుంది బాగా. ఇక్కడ నేను ఒక మందపాటి కడాయి పెట్టేసుకొని గసగసాలు ఒక 2 స్పూన్లు వేసుకొని వేయించుకుంటున్నాను. మంచి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి, చిటపట అనేదాకా. మరి మాడపెట్టుకోకుండా ఇలా స్లోగా సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే మంచి వాసన వస్తుందన్నమాట. ఇప్పుడు ఇది ఇలా పక్కన వేసేసుకొని నేను గోందు అనేది చూపిస్తున్నా కదండి. ఇది మామూలుగా ఎక్కడైనా చిక్కుతుంది, ఆన్లైన్ కానీ లేదంటే ఏదైనా ఆయుర్వేదిక్ షాపుల్లో కూడా చిక్కుతుంది. ఇది కొంచెం లావుగా దొరుకుతుంది. మనం చిన్నగా దంచుకొని చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి. అప్పుడే లోపల నుంచి బాగా వేగుతుందన్నమాట. నేను ఇక్కడ 200 ml నెయ్యి తీసుకున్నానండి. ఇది ఇంట్లో కాంచినదే. ఇలా తీసుకోవడం వల్ల మంచి హెల్తీ అనమాట, నెయ్యితో చేయడం వల్ల. ఇక్కడ ఇది వచ్చేసి ఒక కప్పు తీసుకున్నానండి గోందు, 100 గ్రామ్స్ అనమాట. ఇలా ఉండాలి ఎర్రగా. ఇది మంచి గోందు అంటారు దీన్ని. తెల్లగా ఉండేదాన్ని అది బాగుండదు. ఇలా క్రిస్టల్స్ లాగా కనపడతాయి. ఇవి కొన్ని కొన్ని వేసుకుంటూ సిమ్లో పెట్టుకొని మెల్లిగా వేయించుకుంటే గిన బొరుగుల మాదిరి బాగా పొంగుతాయి. ఇలా స్లోగా వేయించుకోవడం వల్ల లోపల నుంచి బాగా వేగుతాయి. లేదంటే గిన తినేటప్పుడు పళ్ళగా అతుక్కుంటుంది అనమాట, గమ్ములాగా. ఇది ఎవరైనా తినచ్చండి. ఇది ఎముకల్లో మంచి బలం ఉంటుందన్నమాట దీన్ని తినడం వల్ల. మోకాళ్ళలో కిటకిటా శబ్దాలు వస్తుంటాయి కదా, అవి చాలా మటుకు తగ్గిపోతాయి అన్నమాట. అలాగే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా మంచిగా పనిచేస్తుంది ఇది. ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదండి, వాళ్ళు డెలివరీ అయినాక 3 రోజుల తర్వాత ఇది కొంచెం నెయ్యిలో వేయించుకొని 1 స్పూన్ అంతా వేడి పాలలో ఇచ్చినామంటే గిన కరిగిపోతుంది బాగా. ఇలా పొద్దున పూట తాగితే గిన మంచి బలం అన్నమాట. ఆడపిల్లలు మెచ్యూర్ అయినప్పుడు ఈ లడ్డు గిన చేసి ఇచ్చామంటే, రోజుకొకటి తినబెట్టినామంటే గిన మంచి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట ఈ లడ్డులో. ఇలాగే మొత్తం అన్నీ వేయించుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇలా క్రిస్పీగా తయారవుతాయి అన్నమాట. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఇదే కడాయిలోకి ఇంకొంచెం నెయ్యి వేసుకొని, డ్రై ఫ్రూట్స్ అన్నమాట ఇవి. గోడంబిను, బాదం పప్పు 50 గ్రామ్స్ తీసుకున్నాను. ఇవి కూడా సిమ్లో పెట్టుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఈ గోందు లడ్డులు ఇవన్నీ పట్టడం వల్ల మంచి రుచి వస్తుందండి. బలానికి బలం అని చెప్పొచ్చు. ఇప్పుడు ఎర్రగా అయినాయి కదా, తీసేసుకున్నాక మక్కన ఇది వచ్చేసి 1 కప్పు నిండా తీసుకున్నానండి. ఇవి కూడా బాగా సిమ్లో పెట్టేసుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలి. అలాగే 1 కప్పు నిండా కొబ్బరి అనమాట. పొట్టి కొబ్బరి తురుముకున్నది 50 గ్రామ్స్ ఉంటుంది. ఇది అలా కొంచెం వేయించగానే ఒక 2 స్పూన్లంతా కలింగడి ఇత్తనాలు అనమాట. అవి కూడా చాలా బాగుంటాయి. అవి డైట్ చేస్తున్న వాళ్ళకి మంచి బెనిఫిట్ అని చెప్పొచ్చు. అలాగే ఇప్పటి పిల్లలకు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల పీరియడ్స్ సరిగా రావడం లేదని చాలా మంది నోట వింటూ ఉంటాం కదా. ఇది గిన రోజు 1 స్పూన్ ఇచ్చినామంటే గిన ఈ కలింగడ ఇత్తనాలు చాలా మంచి రిజల్ట్స్ ఉంటుంది. అలాగే గోందు లడ్డు కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇలాగ ఎర్రగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకుంటే అప్పుడే మంచి వాసన వస్తుందండి. ఈ కొబ్బరి తినడం వల్ల కూడా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. స్కిన్ బాగా స్మూత్గా షైనీగా ఉంటుంది. అలాగే హార్ట్కి కూడా మంచిదన్నమాట కొబ్బరి వేయడం వల్ల. ఇప్పుడు ఇది ఎర్రగా అయిపోయింది కదా, తీసేసుకుంటున్నాను ఒక ప్లేట్లోకి. ఇప్పుడు చూపిస్తున్నా కదండి, అన్ని విడివిడిగా పెట్టేసుకున్నాను. ఈ గోందుని గిన్నెతో అయినా నలపచ్చండి. నేను ఇక్కడ మిక్సీ వేసుకుంటున్నాను. ఇలా రవ్వ రవ్వలాగా ఉండాలన్నమాట, మరి మెత్తగా ఉండకూడదు. అన్నీ ఇలాగే 1 బై 1 మిక్సీకి వేసుకోవాలండి విడివిడిగా. ఈ జీడిపప్పు, బాదం పప్పు నెయ్యిలో వేయించాం కదండి, బాగా క్రంచీగా ఉంటాయి. లైట్గా వేసుకోండి మిక్సీకి, లేదంటే చిన్నగా కట్ చేసుకోండి. నేను మిక్సీకి వేసుకున్నాను, చాలా మెత్తగా పడినాయన్నమాట. అలాగే మక్నాను కూడా రవ్వ రవ్వలాగా ఆడించుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి కూడా అలాగే అన్ని మెత్తగా ఆడించకూడదండి. తింటున్నప్పుడు అవి క్రంచీగా పంట కింద పడుతుంటే మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఇందులోకి 2 స్పూన్లంతా శనగపిండి వేస్తున్నాను. ఇది వేయడం వల్ల లడ్డు ఇంకా టేస్ట్ ఉంటుందన్నమాట.
ఈ శనగపిండి బదులు పప్పుల పొడి కూడా వేసుకోవచ్చండి. అది కూడా బాగుంటుంది. కానీ నేను ఇక్కడ శనగపిండే తీసుకుంటున్నాను. ఇది కొంచెము బాగా వేగాక అంటే ఒక 50% వేగాక ఇందులోకి గోధుమ పిండి తీసుకుంటున్నాను. మనం ఇంట్లో చపాతీలు చేసుకుంటాం కదా! ఆ పిండి అనమాట. అదొక 250 గ్రామ్స్ తీసుకుంటున్నాను. అంటే 1/4 కేజీ అనమాట. నేను చెప్పేటివన్నీ కరెక్ట్‌గా మెజర్‌మెంట్స్ చెప్తున్నాను. మీరు కొంచెం కూడా స్కిప్ చేయొద్దండి వీడియోని. ఇది కూడా వేసి కొంచెం నెయ్యి వేసి సిమ్‌లో పెట్టుకొని ఇది కొంచెం టైం ప్రాసెస్ అండి. కొంచెం నిదానంగా వేయించుకోవాలి. లేదంటే గిన మాడిపోతుందనమాట. నాన్ స్టిక్‌లో చేసుకునే వాళ్ళకైతే ఇది ఇంగా కొంచెం నెయ్యి తక్కువే పడుతుంది. ఇలా ముద్దలాగా వచ్చేసేయాలనమాట. వేస్తూ అలాగొచ్చేస్తుంది. మంచి బ్రౌన్ కలర్ వచ్చేసి మంచి వాసనొస్తుంది కూడా అప్పుడే. ఇలా కలిపెడుతూనే ఉండాలి. కొంచెం అట్లా వదిలేసినా కూడా మాడిపోతుంది. అడుగంటుతుంది. ఇలాగ వేయించుకున్న దాన్ని ఇప్పుడు ఇందాక మనం మిక్సీకేసి పెట్టుకున్నాం గదా! అందులోకేసేసుకుంటున్నాను. తర్వాత ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని, ఒక కప్పు నిండా నీళ్లు పోసుకొని, ఇందులోకి ఒక 300 గ్రామ్స్ బెల్లాన్ని వేస్తున్నాను. కరెక్ట్ 300 గ్రామ్స్ పట్టిందండి. నాకు కరెక్ట్‌గా టేస్ట్ కూడా సరిపోయింది. స్వీట్ అనేది కొంచెం ఎక్కువ లేదు, తక్కువ లేదు. పర్ఫెక్ట్‌గా ఉందనమాట. ఇదేం పాకం రావాల్సిన పని లేదు. కొంచెం కరిగితే చాలనమాట. అంతలోపల ఇది బాగా అంతా కలిసేలా కలుపుకుంటున్నాను. నేనైతే చలికాలం అని గాదండి, ఎప్పుడు చేసి పెడుతూ ఉంటాను పిల్లలకి. ఇంత మంచి హెల్తీ బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఎందుకు వదులుకోవాలనేసి రెగ్యులర్‌గా చేస్తూ ఉంటాను ఇంట్లో. అంతా కరిగిపోయింది గదా! ఇప్పుడు దీన్ని వడగొట్టేసుకుంటున్నాను దాంట్లోకి. ఇది రోజు ఒక లడ్డు తినేసి కొంచెం వేడి నీళ్ళు తాగినామంటే చానా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులో. ఇలాగంతా వడగొట్టేసుకొని, ఒక స్పూన్ లాంటిది తీసుకొని అంతా కలుపుకోవాలి. ఇందాక ఏంచి పెట్టుకున్నాం గదా! గసగసాలు అవి కలిపేస్తున్నాను. అలాగే ఇలాచీ పౌడర్ అన్నమాట. ఈ శొంఠి పొడి అర్ధ స్పూను, ఇలాచీ పౌడర్ అర్ధ స్పూను. అది నేను మిక్సీలోకి ఇలాచీ డైరెక్ట్ పడదని జెప్పేసి చక్కరేసి మిక్సీకి కొట్టినాను. శొంఠి పొడి వేయడం వల్ల బాడీకి మంచి హీట్ వస్తుందనమాట. డ్రై జింజర్ పొడి అని అంటాం గదా! అది. ఇలాగంతా కలుపుకోవాలి. వేడిగా ఉంటుంది గదా! చేయిబెడితే కాలుతుందనేసి నేను ఇలాగ స్పూన్‌తో కలుపుతున్నాను. కొంచెం గోరువెచ్చగా ఉన్నట్లుగానే చేత్తో అంతా కలిసేలా కలిపేసుకొని, నిమ్మకాయ సైజంతా ఉండలు చుట్టుకోవాలి. ఈ లడ్డు చేయడానికి మొత్తం 250 ఎంఎల్ పట్టింది గదండీ నెయ్యి మనకి. ఇక్కడ నేను చూపిస్తున్నా గదా! అంత నెయ్యా అనుకోవచ్చు మీరు. కాకపోతే లడ్డు చేసి మనం ప్లేట్‌లో పెట్టుకున్నాక కొద్దిసేపు అయ్యాక మొత్తం నెయ్యంతా కిందికొచ్చేస్తుంది. మనం లడ్డు సెపరేట్ చేసేసుకొని, ఆ నెయ్యి దేంట్లోకైనా వాడుకోవచ్చనమాట. నెక్స్ట్ చూపిస్తాను అది గూడా మీకు. ఇందులోకి ఫ్రెష్ నెయ్యి వాడడం వల్ల మంచి స్మెల్ వస్తాందండి లడ్డు చేస్తాంటే. అంతేనండి. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే ఈ గోందు లడ్డు. మీకు నచ్చుతుందనుకుంటున్నాను ఈ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి యూజ్‌ఫుల్ వీడియోస్‌తో వస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్. నేను చెప్పా గదండీ! నెయ్యి సెపరేట్ అయిపోతుందని. అంతా కిందకొచ్చేసింది గదా! ఇప్పుడు లడ్డు పక్కన పెట్టేసుకొని, ఈ నెయ్యి దేంట్లోకైనా వాడుకోవచ్చనమాట.